వ్యక్తం చేస్తున్నారన్నారు. న్యాయస్థానాలు ప్రశ్నించకుండా పవిత్రమైన వర్గీకరణ ప్రక్రియ జరిగిందన్నారు. భవిష్యత్తులో జరిగే జనాభా లెక్కల ఆధారంగా రిజర్వేషన్లు కూడా మారుతాయని చెప్పారు. ఇక ఎస్సీ వర్గీకరణతో మాల మాదిగల మధ్య వైషమ్యాలు తొలగి అందరికీ లబ్ధి చేకూరబోతుందంటూ చెప్తున్నటువంటి సంపత్తో మా ఏఎన్ఎన్ ప్రతినిధి హరీష్ ఫేస్ టు ఫేస్. ఏఐసిసి సెక్రటరీ సంపత్ కుమార్ ప్రధానంగా ఎస్సీ వర్గీకరణ పైన కూడా వైపు మందకృష్ణ మాదిగ సంబంధించి కూడా ఆయన వర్గీకరణ అశాస్త్రీయంగా జరిగింది, దీంట్లో మాదిగలకు అన్యాయం జరిగింది అని కూడా ప్రధానంగా ఆయన కామెంట్స్ చేస్తా ఉన్న స్టేట్మెంట్ ఇస్తూ ఏం చెప్తారు? నేను ఇంతకుముందు ఇచ్చినటువంటి పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో కేటగారికల్గా చెప్పడం జరిగింది. అది కొన్ని అనుమానాలకు దారితీసింది. వారు కొద్ది కన్ఫ్యూజన్లో చెప్పినట్టున్నారు. బట్ 5% ఓన్లీ మాలలకు కాదు, 9% ఓన్లీ మాదిగలకు కాదు అన్న విషయం గ్రహించాలి ఫస్ట్. ఓకే, ఆ 5%లో మాలలతో పాటు 2,74,000 మంది పోటీ పడుతూ ఉన్నారు. ఆయన ఏమనుకుంటున్నాడు, 15 లక్షల మంది మాదిగలకు 5% ఇచ్చినారు కదా, మేము 32 లక్షలు ఉన్నాం కదా, మాకు డబుల్ కంటే ఎక్కువ రావాలని. అది తప్పు. ఓన్లీ అది మాలలకు ఇచ్చింది కాదు, అది 15 లక్షలకు ఇచ్చింది కాదు, 17,70,000 మందికి ఇచ్చినటువంటి 5%ని ఓన్లీ 15 లక్షల మందికి కాదు, 17,77,000 మందికి ఇచ్చినటువంటి 5%. ఆ లాజిక్ మిస్ కావడం వల్లనే కొద్దిగా డౌటో అనుమానమో ఆందోళన క్రియేట్ అయింది. ఇప్పుడు అవన్నీ కూడా నివృత్తి అయినాయి. ఎవ్వరు కూడా ఏ 59 కులాల్లో ఏ కులం కూడా ఏమాత్రం సంశయం కానీ ఆందోళన కానీ చెందాల్సిన అవసరం లేకుండా క్లిస్టల్ క్లియర్గా సాంకేతికంగా శాస్త్రీయంగా చేసినటువంటి ప్రక్రియ ఇది. అంటే వైపు మాలలకు సంబంధించి కూడా వివేక్ సక్సెస్ అయ్యాడు. రిజర్వేషన్లకు సంబంధించి నేతకాని ప్రధానంగా ఒక కులానికి సంబంధించి దాన్ని మాలల్లో కలపడం ఆయన సక్సెస్ అయ్యాడు. వైపు 30 ఏళ్ల కళకు దామోదర రాజనరసింహ మాదిగలకు రిజర్వేషన్లు తీసుకురావడంలో ఫెయిల్ అయ్యారు. తప్పది. అందుకే నేను ఇంతకుముందు చెప్పిన, మన పిల్లల జీవితాన్ని మార్చడానికి చేసినటువంటి ఒక పవిత్రమైనటువంటి యజ్ఞంలో భాగస్వామి అయిన వాళ్ళను మనము లాజిక్ అర్థం చేసుకోకుండా, మనం ఉన్నటువంటి గణాంకాలను సరిగా లెక్కేయకుండా తప్పుడు లెక్కలేసుకొని తప్పుడు ప్రచారం చేసి మందిని దోషిగా చూపించడము పద్ధతి కాదు. ముమ్మాటికి దామోదర రాజనరసింహ కృషి, రేవంత్ రెడ్డి గారి సహకారం, ఆశీర్వాదం వల్ల ఇదంతా జరిగింది. అంటే ఇప్పుడు ఎలా ఉండబోతుంది అంటే, ఒకవైపు మాదిగ మాలలకు సంబంధించి వైషమ్యాలు ఈ రిజర్వేషన్లతో, ఒకవైపు పొసికే పనుండా ఇంకా ఎట్లాంటి సంబంధించి లబ్ధి చేకూరబోతుంది ఈ వర్గాలకు సంబంధించి? నిన్న అసెంబ్లీలోనే చూసినారు, మాల వర్గాలు మాట్లాడినాయి, మాదిగ వర్గాలు మాట్లాడినాయి. ఎవ్వరు కూడా ఏమాత్రం ఆందోళన లేరు. అంటే ఇంతకు ముందు అనుకున్నట్లో, నిజంగా ఉన్నట్లో, అక్కడక్కడ కనబడినట్లో ఈ మాలా మాదిగల వైషమ్యాలు ఏవైతున్నాయో అది మొత్తం తుడిచిపెట్టుకుపోతాయి. ఇది చట్టమయ్యి అమలు అయినప్పటి నుంచి మాలా మాదిగల ఎటువంటి విభేదాలు, ఎటువంటి అపోహలు ఉండవు. అందరూ కలిసి అన్నదమ్ములాగా ముందుకు పోతారు. ఇది ఒక పెద్ద శుభ పరిణామం. బహిరంగ సభ నిర్వహించుకునేందుకు మాదిగ సామాజిక వర్గానికి సంబంధించి ఆ బహిరంగ సభకు అనుమతిస్తలేరని కూడా ఒక వాదనలు వినిపిస్తూ ఉంది. సమస్య పరిష్కారం అయిన తర్వాత మళ్ళీ ఆ సమస్య కొరకు పోరాటం చేస్తాం అనడంలో అర్థమే లేదు. అది మేము చెప్పాల్సిన అవసరం లేకుండా పాపం మందకృష్ణనే ముందే ఒక ప్రక్రియ అయితే మొదలైంది కదా అని చెప్పి ఆ 1,00,000 డప్పులు 1000 గొంతుకల ప్రక్రియ ఒక కార్యక్రమం అవుతుందో దాన్ని వాయిదా వేసుకున్నారు. అది మంచి పరిణామం. మేము కూడా చెప్పడం, అన్న కృష్ణన్న మంచి జరిగింది కదన్న, కేటగిరైజేషన్ అయింది, మన కళ నెరవేరింది కనుక మళ్ళీ ఇట్లా చేయడము విరమించుకుంటే మంచిదేమో అంటే అంగీకరించడం, అదేవిధంగా ముందుకు. ప్రధానంగా ఎందుకు ఈ సమగ్ర కుటుంబ సర్వే ప్రతిష్టాత్మకంగా కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టింది అంటే, ఆ లెక్కల ప్రకారం ఎస్సీ వర్గీకరణ ఎందుకు జరగలేదని కూడా ఒక వాదన వినిపిస్తుంది. ఒకవైపు ఆ సామాజిక వర్గానికి సంబంధించి కూడా ప్రజలకు అపోహ ఉంది. దీనిపైన ఏం చెప్తారు? తప్పు. అట్లా జరిగితేనే తప్పు అవుతుంది. తెలియని వాళ్ళు అనుకుని ఉండొచ్చు, చదువుకున్న వాళ్ళకి అందరికీ తెలుసు. ఇప్పుడు చేసిన గణాంకాల ప్రకారం చేస్తే కోర్టు కొట్టేస్తుంది. ఎందుకంటే కోర్టులో కానీ, ఏ ప్రభుత్వంలో కానీ, ఏ స్టాట్యూటరీ ఆర్గనైజేషన్ కానీ 2011 గణాంకాలనే ప్రామాణికంగా తీసుకుంటుంది. అది కాకుండా వేరే ఏ గణాంకాలు తీసుకొని చేసినా కోర్టు కొట్టేస్తుంది. అది చేసింటే చాలా పెద్ద తప్పు అయ్యేది, బ్లండర్ మిస్టేక్ అయ్యేది. 2011 గణాంకాల ప్రకారం ఇప్పుడు చేసినాం. మళ్ళీ కేంద్ర ప్రభుత్వం ఎప్పుడైనా గణాంకాలు చేసి ప్రకటిస్తే దాని ప్రకారం జనాభా దామాషా ప్రకారం మనకు వచ్చే రిజర్వేషన్ మనకు వస్తుంది. ప్రధానంగా 30 ఏళ్ళ అయితే మాదిగ సామాజిక వర్గానికి సంబంధించి కావచ్చు, మాల సామాజిక వర్గం ఎస్సీ వర్గీకరణ ఇప్పుడు దాంతో సాకారమైంది. ఆ సామాజిక వర్గాలకు సంబంధించి కూడా ఆర్థిక స్థితిగతులు అన్నీ కూడా లబ్ధి చేకూరబోతూ ఉంది. ఇక ఇట్లాంటి వైపు దీనిపైన కూడా చాలా వరకు మాదిగ సామాజిక వర్గానికి సంబంధించిన నేతలు కావచ్చు, వాళ్ళకు ఉన్న అపోహలన్నిటి కూడా నివృత్తి చేశాం. ఎస్సీ వర్గానికి సంబంధించి కూడా హైకోర్టులో కావచ్చు, ఇక్కడ సుప్రీంలో కావచ్చు, ఇట్లాంటి ఆటంకం రాకుండా ఉండేందుకే 2011 జనాభా లెక్కల ప్రకారం దీన్ని పరిగణలోకి తీసుకున్నామని కూడా సంపత్ కుమార్ చెప్పారు. ఎవరి పర్సన్ శ్రీకాంత్తో కలిసి హరీష్, ఏఎన్ఎన్ న్యూస్, హైదరాబాద్. ఏపీలో కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది.